మీరు చేసింది తప్పని తెలుసు, ఇది మీ నిర్వాహకం వల్ల మీరు ఆగమాగం చేయడం వల్ల జరిగిందని తెలుసు. ఇంజనీర్లు చెప్తా ఉన్నారు. వద్దనంగా ఆగమాగం పనులు స్టార్ట్ చేసి సుంకిశాల ప్రాజెక్టు ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం అలియాస్ మీ హయాంలో 11/6/2021 నాడు అగ్రిమెంట్ చేసి రిజర్వాయర్ సైడ్ వాల్ ని జూలై 2023 టన్నెల్ సైడ్ వరకు పూర్తి చేశారు. తెలంగాణలో సుంకిశాల ప్రాజెక్టు రిటైనింగ్ వాల్ కూలిన ఘటన సంచలనంగా మారింది. సుంకిశాల ప్రాజెక్టు ప్రభుత్వ పరంగా అటు ప్రతిపక్షాలకు అస్త్రంగా మారింది. మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలతో పాటు సుంకిశాల బాధ్యత కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనంటూ ఉప ముఖ్యమంత్రి భట్టి విమర్శిస్తుండగా తప్పుల మీద తప్పులు చేస్తున్న మెగా కంపెనీపై సీఎం రేవంత్ కు ఎందుకంత ప్రేమని, ఆ కంపెనీని బ్లాక్ లిస్టు చేయాల్సింది పోయి కొడంగల్ లిఫ్ట్ బాధ్యతలను కూడా అప్పగిస్తారా అని నిలదీశారు. ఆగస్టు 2న ఉదయం 7 గంటలకు సుంకిశాల ప్రాజెక్టులోని ఇంటేక్ వెల్ రిటైనింగ్ వాల్ ఒక్కసారిగా కూలిపోయింది. గోడ కూలుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్ని ఎవరు తీశారనే విషయంపై స్పష్టత లేదు. కానీ సరిగ్గా కార్మికులు లేని సమయంలో ఘటన జరగడంతో ప్రాణ నష్టం తప్పింది. గోడ కూలిన ఘటనపై హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ ప్రాథమిక విచారణ చేసింది. ఇంటేక్ వెల్ కు ఉన్న మిడిల్ టన్నెల్ కు అమర్చిన గేట్, సైడ్ వాల్ కూలిపోయిందని, నాగార్జున సాగర్ నుంచి ఊహించని స్థాయిలో వరద రావడంతో ఈ ఘటన జరిగిందని, సాగర్ రిజర్వాయర్లోని నీరు ఒక్కసారిగా చొచ్చుకు వచ్చి టన్నెల్ గేట్, సైడ్ వాల్ కూలిపోయి ఇంటేక్ వెల్ నిండిపోయిందని ప్రాథమిక విచారణలో తేలినట్టు జలమండలి ఎండీ అశోక్ రెడ్డి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. వ్యవసాయ అవసరాలు, విద్యుతుత్పత్తి, తాగునీరు ఇలా వివిధ అవసరాల కోసం నీటి ప్రాజెక్టులు నిర్మిస్తుంటారు. సుంకిశాల ప్రాజెక్టును పూర్తిగా తాగునీటి అవసరాల కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టింది. 2050 నాటికి హైదరాబాద్ మహానగర తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాజెక్టు నిర్మాణం జరిగింది. ప్రస్తుతం హైదరాబాద్ మహానగర తాగునీటి అవసరాలకు రోజుకు 602 మిలియన్ గ్యాలన్ల ఎంజీడీ నీరు అవసరమవుతుంది. ఇందులో నాగార్జున సాగర్ నుంచి ఇప్పటికే 270 ఎంజీడీల నీటిని తీసుకుని వస్తున్నారు. ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టులో భాగంగా అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ద్వారా నీటిని కోదండపూర్ వద్ద పంప్ హౌస్ కు తరలిస్తున్నారు. అక్కడ నీటిని ట్రీట్ చేసిన తర్వాత హైదరాబాద్ సిటీకి తరలిస్తారు. నాగార్జున సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు. ఒకవేళ ప్రాజెక్టు నీటి మట్టం డెడ్ స్టోరేజీ 510 అడుగులకు చేరితే నీరు తరలించడం సాధ్యం కాదు. కృష్ణానదికి వరుసగా 2-3 ఏళ్లు వరదలు రాకపోతే సాగర్లో నీటి మట్టం డెడ్ స్టోరేజీకి చేరితే హైదరాబాద్ తాగునీటి అవసరాలకు నీటిని తరలించడం కష్టమవుతుంది. ఈ ఇబ్బందులను అధిగమించేందుకు సుంకిశాల ప్రాజెక్టుకు 2016లో నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం పునాది వేసింది. 2021 మార్చి 16న మెగా ఇంజనీరింగ్ కంపెనీకి పనులు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కోదండాపూర్ వరకు 25 mm వ్యాసంతో 2 వరుసల్లో పైప్ లైన్లు నిర్మించడం, సంపు నిర్మాణం, పంప్ హౌస్ కు అనుసంధానించే 3 సొరంగాలు తవ్వడం తదితర పనులు చేయాలి. ముందుగా 1450 కోట్ల అంచనా వ్యయంతో పనులు ప్రతిపాదించగా 2022 అక్టోబర్ నాటికి 2214 కోట్లకు అంచనాలు పెరిగాయి. వాస్తవానికి ఈ ప్రాజెక్టుకు 2011లోనే సమగ్ర ప్రాజెక్టు నివేదిక డిపిఆర్ను టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ తయారు చేసింది. 2012లో అప్పటి ప్రభుత్వం దగ్గరికి నివేదిక చేరింది. 840 కోట్ల అంచనా వ్యయంగా దీన్ని నిర్ణయించారు. దీనికి జైకా నుంచి రుణం తీసుకునేందుకు కూడా ప్రతిపాదించారు. కానీ అప్పట్లో అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి నీరు బాగా వస్తుండటంతో సుంకిశాల ప్రాజెక్టు అంతగా అవసరం లేదని ప్రభుత్వం భావించింది. అందుకే పనులు ప్రారంభం కాలేదని జలమండలికి చెందిన మాజీ ఇంజనీర్ తెలిపారు. ప్రస్తుత పనుల్లో భాగంగా భారీ ఇంటేక్ వెల్ నిర్మించారు. దీని ఎత్తు 590 అడుగులు. ఇంటేక్ వెల్లోకి నీటిని తరలించేందుకు వీలుగా నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి 3 టన్నెల్స్ ను నిర్మించారు. నాగార్జున సాగర్లో 455 అడుగుల ఎత్తులో నీరు ఉంటే
ఉంటే తీసుకునేందుకు వీలుగా మొదటి టన్నెల్ ఉంటుంది. రెండో టన్నెల్ 504 అడుగుల ఎత్తు వరకు నీరు ఉంటే తీసుకునేలా ఉంది. మూడో టన్నెల్ సాగర్లో నీటి మట్టం 547 అడుగుల ఎత్తు వరకు చేరినా తీసుకునేలా ఉంటుంది. వీటి ద్వారా సాగర్లో నీటి మట్టం ఆధారంగా ఇన్టేక్ వెల్లోకి నీరు చేరుతుంది. ఈ వెల్కు సంబంధించిన సైడ్ వాల్ నిర్మాణంలో ఉంది. ఇటీవల రెండో టన్నెల్ నుంచి వరద వచ్చి గేటు కొట్టుకుపోవడంతో పాటు సైడ్ వాల్లోని ఒక బ్లాక్ కూలిపోయింది. సైడ్ వాల్ కూలింది సరే, మళ్లీ ఖర్చు భరించి నిర్మించాల్సిన బాధ్యత ఎవరిపై ఉందనే ప్రశ్న ఇప్పుడు తలెత్తుతోంది. ఇది ఖచ్చితంగా నిర్మాణ పనులు చేస్తున్న మెగా ఇంజనీరింగ్ కంపెనీపైనే ఉంటుందని నీటిపారుదల శాఖ రిటైర్డ్ ఇంజనీర్స్ అంటున్నారు. పనులు చేస్తున్న సమయంలో ఈ తరహా ఘటనలు జరిగినప్పుడు తిరిగి నిర్మించే బాధ్యత కూడా ఆ నిర్మాణ కంపెనీపైనే ఉంటుంది. ఇప్పటిదాకా 70% పనులు పూర్తయ్యాయని నివేదికలు చెబుతున్నాయి. వచ్చే ఏడాది మార్చిలోగా పనులు పూర్తవుతాయని జలమండలి అధికారులు చెబుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో నిర్దేశిత గడువులోగా ప్రాజెక్టు పూర్తి కావడమే కష్టమనిపిస్తోంది. ఎందుకంటే సాగర్లో నీటి మట్టం 510 అడుగులకు తగ్గితేనే ప్రాజెక్టు పనులు చేసే వీలుంటుంది. ఈ ఏడాది వరదలు రావడంతో ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంది. నీరు అధికంగా ఉంటే పనులు చేయడం సాధ్యపడదని ఇంజనీర్స్ చెబుతున్నారు. సుంకిశాల ఘటనపై కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. సైడ్ వాల్ కూలిపోయినా 5 రోజుల వరకు ప్రభుత్వం బయటకు చెప్పకుండా దాచిపెట్టిందని బీఆర్ఎస్ పార్టీ విమర్శిస్తోంది. హైదరాబాద్ తాగునీటి అవసరాల దృష్ట్యా గత బీఆర్ఎస్ ప్రభుత్వం సుంకిశాల ప్రాజెక్టును చేపట్టిందని, గతంలో కోట్ల విజయభాస్కర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు మొదటగా ప్రాజెక్టు తెరపైకి వచ్చిందని మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఎన్నో ఏళ్లుగా మరుగున పడిన ప్రాజెక్టును మాజీ సీఎం కేసీఆర్ తిరిగి తెరపైకి తీసుకొచ్చి పట్టాలెక్కించారని, రాబోయే 50 ఏళ్లకు తగ్గ నీటి అవసరాలు తీర్చేలా ప్రాజెక్టు నిర్మాణం చేపట్టినట్టు ఆయన పేర్కొన్నారు. ఆగస్టు 2న అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు సైడ్ వాల్ కూలిన ఘటన జరిగితే ఎందుకు ప్రభుత్వం బయట పెట్టలేదని ప్రశ్నించారు. ఈ విషయాన్ని ఎందుకు రహస్యంగా ఉంచిందనే విషయంపై సమాధానం చెప్పాలని కేటీఆర్ ప్రభుత్వాన్ని నిలదీశారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కేటీఆర్ వ్యాఖ్యలను ఖండించారు. సుంకిశాల ప్రాజెక్టు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మొదలుపెట్టిన ప్రాజెక్టు కాదని, తమ ప్రభుత్వం కట్టించలేదని, మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా ప్రాజెక్టులతో పాటు సుంకిశాల పాపం కూడా బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని కేటీఆర్ పై మండిపడ్డారు. సుంకిశాల ప్రాజెక్టుకు 2021 జూలైలో అగ్రిమెంట్ చేసుకుని 2023 జూలై నాటికి టన్నెల్, సైడ్ వాల్ వరకు పూర్తి చేశారని తెలిపారు. ప్రాజెక్టుల పేర్లతో డబ్బులు దండుకున్నారని, నాణ్యతలో రాజీ పడ్డారని, అందుకే ఈ పరిస్థితి ఏర్పడిందని ఆయన మండిపడ్డారు. మరోవైపు బీజేపీ కూడా దీనిపై సమగ్ర విచారణ చేయాలని డిమాండ్ చేస్తోంది. మెగా ఇంజనీరింగ్ సంస్థపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక ఔదార్యం చూపిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. సుంకిశాలపై సీఎం రేవంత్ మెగా బంధం వెనుకున్న మతలబు ఏంటని ప్రశ్నించారు. సుంకిశాల ప్రమాదానికి కారణమైన మెగా ఇంజనీరింగ్ కంపెనీని బ్లాక్ లిస్టు చేయాలని, ప్రమాదంపై న్యాయ విచారణ చేయాలని కోరిన ప్రభుత్వం స్పందించలేదని కాంగ్రెస్ సర్కార్పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సుంకిశాల ప్రాజెక్టు ప్రమాదానికి కారణమైన మెగా కంపెనీపై చర్యలు తీసుకోవాల్సింది పోయి ఆ సంస్థకు 4,350 కోట్లతో కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును సీఎం రేవంత్ రెడ్డి అప్పజెప్పబోతున్నారని మండిపడ్డారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే మెగా ఇంజనీరింగ్ కంపెనీని తెలంగాణ సంపద దోచుకు వెళుతున్న ఈస్ట్ ఇండియా కంపెనీగా అభివర్ణించిన రేవంత్ రెడ్డి నేడు అదే సంస్థపై ఎందుకింత ఔదార్యం, ప్రేమ చూపిస్తున్నారో ప్రజలకు తెలపాలన్నారు. మెగా ఇంజనీరింగ్ పై రేవంత్ కు ఉన్న ప్రత్యేక ఆసక్తి, అందులోని ఆంతర్యం ఏంటని కేటీఆర్ ప్రశ్నించారు. మీరు చేసింది తప్పని తెలుసు. ఇది మీ నిర్వాకం వల్ల, మీరు ఆగమాగం చేయడం వల్ల జరిగిందని తెలుసు. ఇంజనీర్లు చెప్తా ఉన్నారు. వద్దనంగా ఆగమాగం పనులు స్టార్ట్ చేసి సుంకిశాల ప్రాజెక్టు ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం అలియాస్ మీ హయాంలో 11/6/2021 నాడు అగ్రిమెంట్ చేసి రిజర్వాయర్ సైడ్ వాల్ ని జూలై 2023 టన్నెల్ సైడ్ వరకు పూర్తి చేశారు.